ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్ సిరీస్లో ఈరోజు మీకు ఒక 2 డిఫరెంట్ రంగోలీ క్రాఫ్ట్ ఐడియాస్ షేర్ చేస్తానండి. సో వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 9 వచ్చి మన సమ్మర్ క్యాంప్లో రంగోలీ ఆర్ట్ చెప్పానండి. ఫస్ట్గా ప్రిపరేషన్. సో ఇక్కడ నేను 2 డిఫరెంట్ రంగోలీ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి పేపర్ రంగోలీ, ఇంకొకటి శాండ్ కలర్స్తో రంగోలీ అనమాట. ఫస్ట్ పేపర్ రంగోలీకి అయితే నేను ఒక వైట్ చార్ట్ పేపర్ స్క్వేర్ సైజ్ కట్ చేసుకొని ఒక 4 కలర్స్ని డిఫరెంట్ షేప్స్లో కట్ చేశాను. అండ్ ఇది శాండ్ రంగోలీకి ఇలాగా నేను డిజైన్స్ అన్నీ వైట్ పేపర్ మీద డ్రా చేసి దాన్ని కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేశాను. సో డిఫరెంట్ శాండ్ కలర్స్ అన్నీ కూడా నేను ప్యాక్ చేసుకున్నాను. ఇలాగా క్రాఫ్ట్కి కావాల్సిన స్టేషనరీ అంతా తెచ్చి నేను క్రాఫ్ట్ టేబుల్ అంతా రెడీ చేశానండి. ఇక్కడ మెయిన్ వచ్చి పేపర్ రంగోలీకి కావాల్సినవి అన్నీ మా సిస్టర్ గీత తను హెల్ప్ చేసింది కటింగ్లో. నెక్స్ట్ మేకింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే ట్రెడిషనల్ రంగోలీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి చిన్న చుక్కల ముగ్గులు డాట్ రంగోలీ 3 డాట్స్ది అండ్ పద్మం ముగ్గు పిల్లలతో వేయించాను డ్రాయింగ్ బుక్లో. సో దీని తర్వాత ఫస్ట్ అయితే పేపర్ రంగోలీ ఫస్ట్ పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. ఈ రంగోలీ కిట్, పేపర్ రంగోలీ కిట్. ఈ కట్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది, చార్ట్ పేపర్స్ని డిఫరెంట్ షేప్స్లో డ్రా చేసి కట్ చేయడానికి. సో నైట్ అంతా నేను మా సిస్టర్ గీత కలిసి కట్ చేసాము. తర్వాత నేను వాళ్ళకి ఒక ఐడియా షేర్ చేశాను ఎలా స్టిక్ చేయాలి అని. తర్వాత వాళ్ళు ఓన్గా క్రియేటివ్ వేలో వాళ్ళని రంగోలీ క్రియేట్ చేయమని చెప్పాను. నిజంగా ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ ఐడియాస్తో రంగోలీ అయితే మేక్ చేశారండి. ఇందులో 2-3 రంగోలీ ఐడియాస్ అయితే నాకు కూడా రాలేదు, ప్యాటర్న్స్ అనేవి. ఇలాగా పిల్లలు వాళ్ళ ఓన్ క్రియేటివ్గా ఆలోచిస్తే వాళ్ళ క్రియేటివిటీ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రంగోలీ డిఐవై పేపర్ రంగోలీ కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది, పిల్లలు కూడా ఎంజాయ్ చేశారనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి అలా ఈ క్రాఫ్ట్ మనం పిల్లలతో చేయించవచ్చు. మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి శాండ్ కలర్స్. నేను దీనికి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఒకటి ప్రింట్అవుట్ తీసి మిగిలినవన్నీ నేను కార్బన్ పేపర్తో డ్రా చేశాను అనమాట. సో అందరికీ ఇచ్చి ఫస్ట్ ఒక్కొక్క కలరు నేను సెంటర్లో ఒక కలర్, అందరూ ఆ కలర్ ఫినిష్ చేశాక సెకండ్ కలర్, ఇలాగా కలర్ బై కలర్ వాళ్ళతో చేయించాను. కొంచెం ఈ శాండ్ రంగోలీ మెస్సీ అయ్యింది, కానీ ప్రాసెస్ని అయితే పిల్లలు ఎంజాయ్ చేశారండి. వాళ్ళు రియల్గా రంగోలీ పెట్టినట్టు ఫీల్ అయ్యారు. పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది. సో నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి డిఐవై కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.